ఆంధ్రాలో మా ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు. నాది విజయవాడ దగ్గర అండి. నేను వీడియోస్‌ని ఎస్పెషల్‌గా తెలుగులోనే పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను తెలుగు అమ్మాయిని అదొక రీజన్. రెండోదొచ్చేసి ఇక్కడ నేను అందరితో వేరే వేరే లాంగ్వేజెస్‌తో మాట్లాడతాను. సో, తెలుగులో నిజంగా మాట్లాడడానికి నాకిక్కడ తెలీదు ఎవరు మనవాళ్ళు. అంటే వాళ్ళతో నేను కలిసి ఉండట్లేదు కాబట్టి, మన లాంగ్వేజ్‌లో మనం ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటాం కాబట్టి నేను తెలుగు ప్రిఫర్ చేస్తాను. స్టార్టింగ్‌లో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్‌లో మొదలుపెట్టా గానీ ఎందుకో నాకు హార్ట్‌ఫుల్‌గా చేయలేకపోయాను. ఇంక తర్వాత మన లాంగ్వేజ్‌కే స్విచ్ అయ్యి అన్నీ చేయడం మొదలుపెట్టాననమాట. ఇంకొకటేంటంటే జపాన్‌లో ఇప్పుడు గోల్డెన్ వీక్, సమ్మర్ హాలిడేస్ లాగా ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి. సో, నిన్న నేను పార్క్‌కెళ్ళాను. పిల్లలతో కలిసి చాలా సేపు ఆడుకున్నాము. ఈరోజు బీచ్‌కెళ్దాం అనుకుంటున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో 100,000 అవుతున్నారు కదా! సో, నేనసలు బయటికి వెళ్ళట్లేదు ఈ మధ్య. షిఫ్టింగ్ అని అదని ఇదని కుదరలేదు. సో, ఇంక ఇవాళ హాలిడే గాబట్టి పక్కనే ఒక బీచ్ ఉంటే అక్కడికెళ్తున్నాను. తలస్నానం చేసి బయట కూర్చున్నా ఎండొస్తుందని జెప్పి. బట్టలారేసి కూర్చున్న పనులన్నీ చేసి చిన్నగా స్టార్ట్ అవుతానింకా. నాకు యాక్చువల్‌గా వీడియోస్ చేయటం ఇష్టం, ప్యాషన్. నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని ఉండేది. కానీ గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్ ఇన్ మై లైఫ్. సో, అయినా కంటిన్యూ చేద్దాం. నాకు నచ్చింది. ఇష్టపడేది ఎప్పుడూ చెయ్యాలి. అందులో గ్రోత్ డెఫినెట్‌లీ వస్తుందని నేను నమ్ముతాను. ఎవరైనా వీడియోస్ చేయాలి, కాంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటే ఆనెస్ట్‌గా, హంబుల్‌గా, హార్ట్‌ఫుల్‌గా చేయండి. డెఫినెట్‌లీ గ్రోత్ వస్తుంది. ఎవ్వరేదో అంటారని, జడ్జ్ చేస్తారని భయపడొద్దు. యాస్ లాంగ్ యాజ్ ఆనెస్ట్‌గా, జెన్యూన్‌గా ఉండి నిజం షేర్ చేస్తున్నప్పుడు భయపడకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు చేసుకోండి. భయపడొద్దు అసలు ఆడపిల్లలైనా ఎవరైనా సరే. చాలా పేషెన్స్ కావాలి. నేనైతే చాలా పేషెన్స్ నేర్చుకున్నాను నేను ఈ సోషల్ మీడియా స్టార్ట్ చేసిన తర్వాత. ఇవన్నీ నేను నా కోసం చేసుకుంటున్నాను. నేనెప్పుడైనా అంటే నా లైఫ్‌ని డాక్యుమెంట్ చేసుకుంటున్నాను. ప్రతీదీ గూడా. ఇప్పుడు చిన్న పిల్లలతో మాట్లాడింది అదొక మంచి మెమరీ. ఫస్ట్ టైం నేను మాట్లాడాననమాట. అలాగే వాళ్ళతో ఐస్ అండ్ వాటర్ ఆడుకున్నాను. చాలా అనిపించింది. మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్. అంటే చాలా అనిపిస్తదనమాట. ఒక్కదాన్నే ఉండి అన్నీ చేసుకోగలుగుతున్నానంటే దేవుడి దయ అంతే. అందంగా ఉండాలి అని, లేకపోతే నేను అందంగా లేనని, లేదా ఏదో ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది ప్రతి ఒక్కరి విషయంలో. ఆ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి మీ గ్రోత్‌కి అడ్డు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఫిల్టర్స్ పెట్టుకుంటేనే, లేదంటే రెడీ అయితేనే అని కాదు. కొంతమంది ఇష్టపడి చేస్తారు, అది వేరే విషయం. కానీ అలా చేస్తేనే నేను గ్రో అవుతానన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే కనుక అందులోంచి బయటకు వచ్చేసి మీరు డెలివర్ చేసే మెసేజ్ని ఆనెస్ట్గా, హార్ట్ఫుల్గా చేయండి. అప్పుడు జనాలు తప్పకుండా ఆదరిస్తారు. అది ఏదైనా సరే, కాంటెంట్ క్రియేషన్ అనే కాదు, నచ్చిన పని ఏది చేయాలనుకున్నా ఇన్సెక్యూరిటీస్ అన్నిటిని పక్కన పెట్టి చేయండి. డెఫినెట్లీ గ్రోత్ని చూస్తారు. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.